వస్తున్నాడదిగో మన పిడుగుల్లూరి. గుడ్ డే మిస్టర్ రామరాజు, గుడ్ డే. కమర్షియల్ నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. నా మన స్నేహితులు కాబోతున్నా. నా ప్రజలను నామాంశాలు పెట్టి నాతో స్నేహం చేస్తావు. నువ్వెంత నేవంచుకుడు అని నర్రు పరాక్షసుడు అని అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నువ్వు నాతో విరోధం ఎడ చేయుచుంటివి. నేను నీ స్నేహాన్ని కోరుచుంటిని. నిన్ను మన్యం రాజుగా చేయుచుంటిని. నీ వంటి వీరుడు చక్రవర్తి సామంతుడికి చాలా అవసరం వచ్చింది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ నీ కాళ్ళు కడిగే సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి మార్గం చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కానీ సుంకం చెల్లించవలను. భూమిని దున్నుకొనవచ్చును, కానీ శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలన చేసుకొనవచ్చును, కానీ ప్రతి విషయం సర్కారీ అనుమతి పొందగలరు. అంటే మన్యం ప్రజలు కలకాలం బానిసలు ఉండవలను అంతేనా? మన్యం అనే ఈ అడవి మంద కోసం నువ్వు ఏడగోళ్ళ చేర్చుంటుంది. నువ్వు ఒప్పుకున్న ఎడలా నీకు సేనాది పదవి ఇచ్చదును. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును. ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో నీవు గొప్పగా జీవించవచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాలను వంగి వంగి దండాలు పెట్టినప్పుడు ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుట్టలు మూటలు పెట్టుకొని వర్తకం పేరున ఊరులా తిరిగినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? సమాజ్ రాజ్ సమాజ్. నీ వంటి వీరుడు ఈ భారతదేశంలో కాకుండా మా బ్రిటిష్ సామ్రాజ్యంలో పుట్టుంటే పొరపాటును కూడా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సముద్రం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలైన ఈ పుణ్య భూములను పడతాను. నా ప్రజల కోసం నేను పాటుపడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటున్నారా రాజ్? కానీ ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తి ఈ బ్రిటిష్ సైనిక శక్తి. అలాంటిది నువ్వు కూడా ఎదిరించలేవు. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయి పగలు శ్రమించిన ఒక్క అరపడన్నాయి రోజుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలీ చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమానభారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లిళ్ళు. తల్లి పాలు లేక తాగడానికి కనీసం గెంతి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేశపడక నీతో మంత్రాలు చేయను. నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది. ఆ కన్నీటి ప్రభావంలో కరుడుగట్టి నీ గుండె నీపై కరుడుగట్టింది. నీ పాలనపై పోగొట్టింది. రేగిన కిసాలు చల్లారదు. మీ అధికారం అంతమయ్యే వరకు, ఆఖరి తల్ల ప్రాణి గడ్డ ఉల్లి పారిపోయే వరకు ఈ నిమిటేలే, ఈ రక్తమాంసాలే, ఈ జీవుడి వల్ల పోరాటమే. Stop it! This is ghost reason. Raja Grove. Sorry my lord, duty is divine and my duty is my thing. Shoot him! ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు